ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మనసును ఏకాగ్రం చేసి ఏకాగ్రత శక్తి ద్వారా ఫలిత స్థితిని అనుభవం చేయండి అని చెప్తున్నారు. ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని తన నలువైపులా ఉన్న సంపన్న పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిని సర్వ ఖజానాలకు యజమానిగా తయారు చేశాము. ఎలాంటి ఖజానాలు లభించాయంటే వాటిని మరెవరూ ఇవ్వలేరు. కనుక ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఖజానాలతో సంపన్నంగా అనుభవం చేసుకుంటున్నారా? అన్నిటికంటే శ్రేష్టమైన ఖజానాలు జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, గుణాల ఖజానా, వీటితో పాటు తండ్రి మరియు సర్వ బ్రాహ్మణ పరివారము ద్వారా ఆశీర్వాదాల ఖజానా. ఈ అన్ని ఖజానాలు లభించాయా అని చెక్ చేసుకోవాలి. సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండే ఆత్మల గుర్తు సదా నయనాల ద్వారా, ముఖము ద్వారా, నడవడిక ద్వారా సంతోషం అనేది ఇతరులకు కూడా అనుభవం అవుతుంది. ఏ ఆత్మ వారి సంపర్కంలోకి వచ్చినా కూడా ఈ ఆత్మ లౌకిక సంతోషంలో అలౌకికంగా అతీతంగా కనిపిస్తుంది అని అనుభవం చేస్తారు. ఉదాహరణకు బ్రాహ్మణ ఆత్మలైన మీ తెల్లని డ్రెస్సు అందరికీ ఎంత భిన్నంగా మరియు ప్రియంగా అనిపిస్తుంది కదా. స్వచ్ఛత, నిరాడంబరత మరియు పవిత్రత అనుభవం అవుతుంది. దూరం నుండే వీరు బ్రహ్మకుమారిలు అని తెలుసుకునేస్తారు. ఆ స్థితిని పొందిన తర్వాత మరింక ఏది అంతకంటే గొప్పది కాదు అని భావిస్తాడు. ఈ విధంగా స్థితమై ఉన్నవారు ఎంత తీవ్ర దుఃఖాలలో అయినా ఏమాత్రం చెలింపరు. అన ఓం శాంతి అన వర్తమాన సమయంలో మనసు యొక్క ఏకాగ్రత అనేది ఏకరస స్థితిని అనుభవం చేయిస్తుంది. ఇప్పుడు రిజల్ట్లో ఏం చూశారంటే మీరు మనసును ఏకాగ్రం చేయాలి అని కోరుకుంటారు, కానీ మధ్య మధ్యలో మనసు భ్రమిస్తోంది. ఏకాగ్రత శక్తి అవ్యక్త ఫలిత స్థితిని సహజంగా అనుభవం చేయిస్తుంది. వ్యర్థ విషయాలలో కానీ, వ్యర్థ సంకల్పాలలో కానీ, వ్యర్థ వ్యవహారంలో కానీ మనసును భ్రమిస్తుంది. కొంతమందికి శరీరంతో కూడా ఏకాగ్రంగా అయ్యి కూర్చునే అలవాటు ఉండదు. కొంతమందికి ఉంటుంది. మనసు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, ఎంత సమయం కావాలంటే అంత సమయం ఏకాగ్రమైతే అప్పుడు మనసు వశంలో ఉందని అంటారు. ఏకాగ్రత శక్తి, యజమానత్వపు శక్తి సహజంగా నిర్విఘ్నంగా చేయిస్తాయి. యుద్ధం చేసే పని ఉండదు. ఏకాగ్రత శక్తి ద్వారానే స్వతహాగానే ఒక తండ్రి తప్ప మరెవరూ లేరు అనే అనుభూతి అవుతుంది. అరే చింటూ, బ్రహ్మబాబాని చూసాం కదా, ఎదురుగా నిలబడి ఉన్న ఏమని అనుభవం అయ్యేది? ఫలిస్తా నిలబడి ఉన్నారు, ఫలిస్తా దృష్టి ఇస్తున్నారు అని అనిపించేది. కనుక మనస్సు యొక్క ఏకాగ్రత శక్తి సహజంగానే ఫలిస్తాగా తయారు చేస్తుంది. బ్రహ్మబాబా కూడా పిల్లలకు సమానంగా అవ్వండి అనే చెప్తున్నారు. నిరాకారిగా అవ్వండి అని శివబాబా అంటారు, ఫలిస్తాగా అవ్వండి అని బ్రహ్మబాబా అంటారు. కనుక ఏం అర్థం చేసుకున్నారు? రిజల్ట్లో ఏం చూశారు? మనసు యొక్క ఏకాగ్రత తక్కువగా ఉంది. మధ్య మధ్యలో మనసు చాలా తిరుగుతుంది, భ్రమిస్తుంది. ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్తూ ఉంటే దానిని ఏమంటారు? భ్రమించడము అని అంటారు కదా. కనుక ఏకాగ్రత శక్తిని పెంచుకోండి. యజమానత్వపు స్థితి అనే సీట్ పై సెట్ అయి ఉండండి. సెట్ అయినప్పుడు అప్సెట్ అవ్వరు, సెట్ అవ్వకపోతే అప్సెట్ అవుతారు. కనుక భిన్న భిన్న శ్రేష్ట స్థితులు అనే సీట్ పై సెట్ అయి ఉండండి. దీనే ఏకాగ్రత శక్తి అని అంటారు. ఇతరులను అర్థం చేసుకునే మనసు, సహనంతో ఉండే తెలివి, కష్టాలకు చెలించని గుండె, ధైర్యం, శ్రమించే తత్వం, ఇతరులను ప్రేమించే మంచితనం, ఇవి మాత్రమే దేవుని దగ్గర వరంగా కోరుకో, ఖచ్చితంగా నీకు లభిస్తాయి అన్న బాబా అడుగుతున్నారు. అందరూ ఎగిరే కళలో ఉండేవారైనా ఎగిరే కళ అనేది ఫాస్ట్ కళ, నడిచే కళ లేక ఎక్కే కళ వేగవంతమైనవి కాదు. ఎగిరే కళ వేగవంతమైనది మరియు ఫస్ట్ నెంబర్లోకి తీసుకువచ్చేది కూడా అయ్యింది. మాటలు ఏం చేస్తారు? మాటలు తమ తోటి వారిని మేల్కొల్పండి. మాటలలో ఎవరు ఫిర్యాదు చేసేవారు ఉండిపోకూడదు. మాటల సంఖ్య సదా ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రూప్లో అందరూ మంచి సంఖ్యలో వచ్చారు అని బాబ్దాదాకు సంతోషంగా ఉంది. కుమారుల సంఖ్య కూడా బాగుంది. కుమారులు మీ తోటి వారిని మేల్కొల్పండి. కుమారులు ఏం అద్భుతం చూపించాలంటే స్వప్న మాత్రంలో కూడా పవిత్రతలో పరిపక్వంగా ఉండాలి. బాబ్దాదా విశ్వంలో ఛాలెంజ్ చేసి చెప్పాలి.
బ్రహ్మకుమార్, యూత్ కుమార్, డబల్ కుమార్లు కదా. మీరు బ్రహ్మ కుమారులు కూడా మరియు శరీరపరంగా కూడా కుమారులు. పవిత్రత యొక్క పరిభాషను ప్రాక్టికల్లో చూపించాలి. పవిత్రతలో మిమ్మల్ని చెక్ చేసేందుకు ఆర్డర్ చేసేదా ఇందులో చేతులు ఎత్తడం లేదు. చెక్ చేసే మిషన్ ఉంటుంది. స్వప్నంలో వచ్చేందుకు కూడా అపవిత్రతకు ధైర్యం ఉండకూడదు. కుమారీలు కూడా అలా తయారవ్వాలి. కుమారి అనగా పూజ్య పవిత్ర కుమారి. ఎంత పవిత్రంగా ఉంటామంటే స్వప్నంలో కూడా సంకల్పం రాజాలదు అని కుమారులు మరియు కుమారీలు బాబ్దాదాకు ప్రమాణం చేయండి. అరే చింటూ, బ్రాహ్మణ జీవితం అంటే అపవిత్రత యొక్క నామరూపాలు కూడా ఉండకూడదు. మాటలలో మోహం ఉంటే అది కూడా అపవిత్రత. మాతలు కూడా బ్రాహ్మణులే కదా. కనుక మాతలలో, కుమారులలో, అదర్ కుమారిలలో ఎవరిలోనూ అపవిత్రత ఉండరాదు. బ్రాహ్మణులు అంటేనే పవిత్ర ఆత్మలు. ఏదైనా అపవిత్ర కార్యం జరిగినా కూడా అది చాలా పెద్ద పాపం. ఈ పాపానికి చాలా కఠినమైన శిక్ష ఉంటుంది. ఇదైతే నడుస్తూనే ఉంటుందిలే, కొద్దో గొప్ప నడుస్తూనే ఉంటుందిలే అని అనుకోకండి. ఇది మొదటి సబ్జెక్ట్. పవిత్రతదే నవీనత. పవిత్రత కారణంగానే బ్రహ్మబాబా తిట్లు తిన్నారు. జరిగిపోయింది అని తప్పించుకోలేరు. ఇందులో సోమరులుగా అవ్వకండి. సరెండర్ అయిన వారు కానీ, సేవాదారులు కానీ, ప్రవృత్తి వారు కానీ ఈ విషయంలో ధర్మరాజు కూడా వదిలిపెట్టరు. బ్రహ్మబాబా కూడా ధర్మరాజుకు తోడునిస్తారు. కనుక కుమారులు, కుమారీలు ఎక్కడ ఉంటున్నా, మధువనంలో ఉన్నా, సెంటర్లో ఉన్నా కానీ దీని గాయం సంకల్ప మాత్రంలోని గాయం కూడా చాలా పెద్ద గాయం. పవిత్రమైన మనసు ఉంచుకోండి, పవిత్రమైన తనువు ఉంచుకోండి అని పాట పాడతారు కదా. మీ పాట ఉంది కదా. కనుక మనసు పవిత్రంగా ఉంటే జీవితం పవిత్రంగా ఉంటుంది. మరణించు సమయాన బంధువులెవరూ వెంబడించరు. నేను మనసా నీవు చేసిన కర్మయే నీ వెంట వచ్చును అని బాగుగా తెలుసుకో మనసా అన. బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, సాకార తండ్రిని ఫాలో చేసి మొదటి నెంబర్ను తీసుకుని సంపూర్ణ ఫలిస్తా బాబా. మొదటి నెంబర్లో వచ్చేందుకు సహజ సాధనము. బ్రహ్మ బాబా ఎవరైతే నెంబర్ 1గా ఉన్నారో ఆ ఒకరినే చూడండి. అనేక మందిని చూసేందుకు బదులు ఒకరినే చూడండి మరియు ఒకరినే ఫాలో చేయండి. మేమే ఫలిస్తాము అనే మంత్రాన్ని పక్కా చేసుకుంటే వ్యత్యాసము తొలగిపోతుంది. తర్వాత సైన్స్ మిషనరీ తన పని ప్రారంభిస్తుంది. సంపూర్ణ ఫలితాలు అయిన మీరు దేవతలుగా అయ్యి కొత్త ప్రపంచంలో అవతరిస్తారు. కనుక సంపూర్ణ ఫలితాలుగా అవ్వడం అనగా సాకార తండ్రిని ఫాలో చేయడం. గౌరవం యొక్క త్యాగంలో సర్వులకు గౌరవనీయులుగా అయ్యే భాగ్యము ఇమిడి ఉంది అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.